గత 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒక విజయారెడ్డి అనే ఆవిడ ఇద్దరు పిల్లలు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు పాప బాబు. సో ముగ్గురు కలిపి అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఒక గూడ్స్ ట్రైన్ కింద పడి. సో అయితే దీని గురించి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, కుటుంబ కలహాలు కానివ్వండి, ఆవిడ పొజిషన్ కూడా మంచి పొజిషన్ లో ఉంది. అయినా కూడా సో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఏంటి అని చెప్పేసి అందరూ కూడా అసలు ఎందుకు ఇట్లా చేశారని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇన్సిడెంట్ అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలా మంది ప్రాణాలు తీసుకుంటారు. లేడీస్ అంటే ఒక భర్త తాగుబోతువా అయితే ఇబ్బందులు పడలేక ప్రాణం తీసుకుంటుందా, ఒక రీజన్ ఉంటుంది. లేకపోతే ఏదన్నా కానీ ఆడమడిసికి అనుమానం స్టార్ట్ అయితేనా, జరగకనా, వెళ్ళకనా, ఏదో ఒక రీజన్ ఉండి పిల్లలు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటారు. మరి అసలు ఏమో భవిష్యత్తు బాగానే ఉంది, ఏమో జాబ్ ఏనంట, భర్త కూడా దగ్గర లేడు, ఏమో టార్చర్ పెడతానికి, ఆయన కూడా ఎక్కడో ఉన్నాడంట. పిల్లలు చూస్తానికి చిన్న పిల్లలు కూడా కాదు, మరి అర్థం కాకుండా ఉంటానికి పిల్లలు కూడా పెద్దోళ్ళేగా, చదువుకున్న పిల్లలు పెద్దోళ్ళు. పిల్లలు ఏం 10 చదువుతుంది, పిల్లగాడు ఇంటర్ చదువుతుండు, ఆమె సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, ఆమె ఒక కింగ్ అంట. మరి ఆమె అసలు ఇంత నిర్ణయం ఎందుకు తీసుకుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు, పోలీసు వారికి కూడా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఆపాలనుకుంటే పిల్లలు అయినా ఆపొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి అమ్మ ఇలా వద్దని చెప్పేసి చెప్పొచ్చు. కానీ ఆ పిల్లలు కూడా ఆమెకు మద్దతు ఇచ్చి ఎందుకు ఇట్లా చేశారంటారు? అవును, అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి ఏమైనా పెట్రోల్ పోసినారు, చిన్న 5 ఏళ్ల బాబే పోయి ఊరు జనాన్ని అంతా పిలుచుకొచ్చిండు. ఆ బాబు కూడా తల్లితో పాటు చావకుండా అట్లా చిన్న పిల్లలే ప్రాణం కాపాడుకుంటారు. మరి ఇప్పుడు ఇంత పెద్ద పిల్లలు కూడా తల్లితో పాటు అసలు అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది అర్థం కావట్లేదు. క్వశ్చన్గా మారింది, ఎవరికైనా సరే క్వశ్చన్గా మారింది. ఇప్పుడు ఇట్లా చద్దాం అనుకున్న వాళ్ళు దయచేసి చిన్న చిన్న విషయాలకి, ఇప్పుడు కొంతమంది చచ్చారంటే వెళ్ళక ఎయ్యో ప్రాబ్లాలు ఉంటాయి. అసలు మీకు జరగకన్నట్లేదు, అంతా బాగానే ఉంది, లైఫ్ బాగానే ఉంది, పిల్లల లైఫ్ బాగానే ఉంది, మీ లైఫ్ బాగానే ఉంది, మీ భర్త లైఫ్ బాగానే ఉంది. ఎందుకని ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కావట్లేదు. దయచేసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు మీరు ఆగమైపోయింది కాక మీ పిల్లల భవిష్యత్తు కూడా ఆగం చేయకండి అమ్మ. దయచేసి శనకావేశంలో జీవితం అంటే ఒక్కసారే, మనిషి పుట్టేది ఒక్కసారే, చచ్చేది ఒక్కసారే. మన ఇష్టం వచ్చినట్టు ఇంతాటికి అంతాటికి ప్రాణం తీసుకుంటే మళ్ళీ తిరిగి రాదు కదా. నువ్వు మళ్ళీ బతకాలన్నా బతకలేవు, నువ్వు ఏమైనా చేయాలన్నా చేయలేవు. అందుకని చచ్చి సాధించేది ఏమీ లేదు, బతికి సాధించాలి ఏదైనా కానీ జీవితంలో. అయితే ఆవిడ వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ చెప్పేది ఏంటంటే కొంతకాలం నుంచి అంటే ఒంటరితనంతో ఆవిడ బాధపడుతుందంట. సో మరి దాని గురించి కూడా చాలా మంది ఏమంటున్నారంటే సమాజమే వాళ్ళని చంపేసింది, ఒంటరి వాళ్ళని చేసేసి అని అంటున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అది బుద్ధి లేని క్వశ్చన్. సమాజం చంపేయటానికి సమాజానికి ఏం అవసరం? ఆమె ఒంటరిగా ఉంటే ఆమె అసలు అట్టుండదుగా. ఇప్పుడు భర్త భార్య బాగానే మాట్లాడుకుంటున్నారు, ఏం లైఫ్ ఏం బాగానే ఉంది, ఆయన లైఫ్ ఆయన బాగానే ఉంది. వాళ్ళిద్దరు రోజు ఫోన్లు చేసుకొని మాట్లాడుతున్నారు. ఒంటరిగా ఉంటే చెప్పుద్దుగా భర్తకి నువ్వు రామని. అందుకని అది కూడా సమాజం మీద రుద్దటమేనా? అది తప్పు. అది గానే కాదు, ఏ ప్రాబ్లం ఉండ. ఇప్పుడు చదువుకునే వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు, లచ్చలు జాబ్ చేసేవాళ్ళు ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకు కూడా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, జీవితం ఆగం చేసుకుంటారు అనమాట. చిన్న చిన్న విషయాలు కూడా మనస్పర్ధనలు వచ్చి మరి పెద్ద పెద్ద కష్టాలు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఎన్నిసార్లు చచ్చిపోవాలా? అందుకని దయచేసి జీవితం మీద అవగాహన లేని వాళ్ళే ఈ పని చేసేది. దయచేసి ఇట్టాటి ఆలోచనలు ఉండేవాళ్ళు ఎవరన్నా మీకు ఏదన్నా సమస్య వస్తే మీ పెద్దవాళ్ళకి చెప్పండి, మీ అత్తమామకి చెప్పండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి, మీ తోడబుట్టిన వాళ్ళకి చెప్పండి. ఇంకా మీకు అర్థం కాకపోతే మీరు అసలు కౌన్సిలింగ్కి పోండి. కౌన్సిలింగ్లు చేసే చాలా ఉన్నారు కదా సెంటర్లు, అక్కడ పోండి. జీవితం ఒక్కసారే ఉంటుంది కాబట్టి దయచేసి ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు అయితే ప్రాణం తీసుకోకండి. మీ సొంత నిర్ణయాల కోసం కూడా పిల్లల ప్రాణాలు తీయొద్దు. ఎందుకంటే పిల్లల్ని కూడా వాళ్ళ దాటోకి తీసుకొచ్చుకుంటారు మాటలతోటి. మీరు గన్న పిల్లలు మీరే పాములా చంపేసుకుంటే ఇంక ఉపయోగం ఏముంది అని నాలు పెంచి. అందుకని దయచేసి ఆమెకి ఏం సమస్య వచ్చిందో సచిన ఆమె మీద మనం అనకూడదు, ఏది తెలియదు కాబట్టి. అందుకని ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఇంకా పై తీసుకోవద్దని అంటున్నా నేను. పిల్లలు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని అంటే వాళ్ళకి ఒక అంటే నేను ఇది అవ్వాలి పెద్ద అని చెప్పేసి కొన్ని ఆశలు ఉంటాయి. అలాంటి ఆశలు కూడా వదిలేసుకుని తల్లి చెప్పిందని చెప్పేసి ఇట్లా చేశారు కదా, దీని గురించి మీరు ఏమంటారు? అదే పిల్లలకు చెబుతున్నా, దయచేసి ఒకవేళ తల్లి చెప్పినా, తల్లికి మనసు బాగోలేకపోయినా, తండ్రికి మనసు బాగోలేకపోయినా పిల్లలుగా మీరు నిలబడి వాళ్ళ మనసు సరిదిద్దండి. మీకు వినకపోతే బయట చెప్పండి. మీ తాతయ్య నాయనమ్మ ఉంటుంది, మీ బాబాయ్ వాళ్ళు ఉంటారు, మీ పిన్న వాళ్ళు ఉంటారు, మీ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, మీ మేనమా వాళ్ళు ఉంటారు. లేకపోతే గవర్నమెంట్కి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వండి. మీ తల్లిగారి ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతారు, మీ ప్రాణం కాపాడుకునే వాళ్ళు అవుతారు. అందుకని దయచేసి చదువుకుంటారు కాబట్టి కొద్దిగానే అవగాహన ఉండాలని కోరుకుంటున్నా. పిల్లలు ఇట్లా జరిగి ఇంకా మునుముందు జరగకుండా ఉండటానికి వీళ్ళ ముగ్గురు హత్యా ప్రయత్నం చూసిన తర్వాత దారుణమైన నిర్ణయం కాదు ఇది. రైల్వే ట్రాక్ మీద అంటే నిర్దాచినంగా చచ్చిపోయినట్టేగా.
అందుకని ఇట్టాటి నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎవరికి చిన్న అనుమానం వచ్చినా కూడా తల్లికి వచ్చినా పిల్లగాడికి వచ్చినా పిల్లకి వచ్చినా ఎవరు వచ్చినా కొంచెం లీక్ చేసినా కాపాడతారు ముగ్గురిని. ఇంత పరిస్థితికి రాదు. పాప తండ్రి ఏమి ఏడ్చినా ఏడుతుండు. అయితే అమ్మ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఈ డిప్రెషన్, ఒంటరితనం అనేది ఎక్కువైపోయి సో ఎన్ని జాబులు చేస్తున్నా లక్షలు సంపాదిస్తున్నా కూడా చాలా మంది ఇలా ఆత్మహత్య అనేది చేసుకుంటూ ఉంటున్నారు. అంటే నిన్ననే చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్లో కూడా ఒక అమ్మాయి దూకేసింది. ఆవిడ కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసుకుంటుంది, ₹1,00,000 జీతం, అయినా కూడా ఆత్మహత్య చేసుకుంది ట్యాంక్ బండ్లో దూకేసి. ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయో, అసలు ఇలాంటివి ఎదుర్కోవాలి అంటే ఆత్మహత్య అన్నిటికీ కారణం కాదు కదా. కాదు ఇలాంటి వాళ్ళకి మంచి క్వశ్చన్ వేసిన. ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు ముందర ఫస్ట్ మీరు పెళ్లి చేసుకోండి. మీరు పెళ్లి చేసుకుంటే ఒంటరితనానికి ఫీల్ గారు. ఒక కుటుంబం వస్తుంది, మీకు భర్త వస్తాడు, ఆ తర్వాత పిల్లలు వస్తారు, ఆ తర్వాత కుటుంబం అత్త మామ ఆడపడుచులు వీళ్ళంతా ఉంటారు. మీకు ఇంకా వాళ్ళని పోషించాలని అవగాహన ఎక్కువ పెరుగుద్ది. మీ జీవితం మీద మీకు ఎక్కువ నిర్ణయాలు వస్తాయి. దానివల్ల మీకు స్ట్రెస్ పోద్ది. అందుకని దయచేసి ఒంటరిగా ఉంటాం నిర్ణయాలు తీసుకోకండి. ఎంతసేపు అమ్మో పెళ్లి చేసుకుంటే ఏమన్నా అయిపోద్దేమో, వీళ్ళ జీవితం లాగా అయింది, లేకపోతే ఇంకొక జీవితం ఆమె జీవితం అట్ట అయిపోయింది, ఆమె పెట్రోల్ పోసి కాలబెట్టారు, ఈ భర్త ఇట్ట దాన్ని అని కొంతమంది చాలా మంది నిర్ణయాలు తీసుకుంటారు. ఇట్ట ఒంటరిగా మిగిలిపోతారు. డబ్బున్నా కూడా డబ్బు లేదన్నట్లేదు, చదువుకుంటారు. మంచి మంచి పిల్లలు చదువుకొని ₹1,00,000 జాబ్ చేసిన మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ 40 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చింది నాకు పెళ్లి చేసుకోకుండా ఒంటరితనానికి ఫీల్ గారంటే ఎందుకు ఫీల్ గారమ్మా? మదం ఎక్కుద్ది. ఎందుకంటే అనకూడదు కానీ మదం ఎక్కుద్ది అనమాట. కళ్ళ కావరం దిగుద్ది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదనమాట. వాళ్ళ వయసును వాళ్ళు పాడు చేసుకోవద్దు. దయచేసి ఇది ప్రకృతి ధర్మం. ఒక వయసు వచ్చినాక పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకుంటే ఈ ఒంటరితనానికి ఫీల్ గారు, ఇట్లా ఆత్మహత్యలు చేసుకోరు, డిప్రెషన్లోకి పోరు వాళ్ళు. ఎందుకంటే ఇంకెవరిని చూసినా కూడా నా వాళ్ళు కాదు అనిపిస్తుంది వాళ్ళకి. ఒంటరిగా ఉండే వాళ్ళకి నేను చెబుతున్నా, ఒంటరిగా ఉంటే అది బ్రతుకు కాదు. మన ఆదినారాయణమూర్తి ఆయన లేడు, ఎర్రసాయిన సినిమా తీసిన ఆయన చెప్పిండు, నారాయణమూర్తి ఆయన పేరు ఆదినారాయణమూర్తి, ఆయన చెప్పిండు. ఆయన ఒక ఇంటర్వ్యూ తీసుకుండు. పాపం ఆయన ఇంటర్వ్యూ ఏనండి ఎవరన్నా ఒంటరిగా ఉండోళ్ళు. ఆయన కూడా అప్పుడు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నంట, ఇప్పుడు పెళ్లి చేసుకోబుద్ధి అవుతుందంట ఆయనకి. ఇప్పుడు కార్లు మేళ్ళు ఉంటే బాగా అనిపిస్తుందంట, ఇప్పుడు ఫ్యామిలీ ఉంటే బాగా అనిపిస్తుందంట. ఆయన చెబుతుండే దయచేసి నాలాగా ఎవరు ఉండొద్దు, పెళ్లి చేసుకోండి, జీవితం వస్తుంది, పిల్లలు వస్తారు అని చెబుతుండు. చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే ఇట్లాంటివి అనేవి ఏమి వినేటి వాళ్ళం కాదు. ఈ రోజుల్లోనే ఈ మధ్య కాలంలోనే ఇట్లాంటివి అనేవి ఎక్కువైపోతున్నాయి. అవును, దీని గురించి మీరు ఏమంటారు? అసలు విలాసాలకి ఎందుకు ఇట్లా తయారవుతుంది? అసలు యువత ఎందుకు తయారైతుందంటే విలాసాలకు మరిగి. ఇప్పుడు ఒక పెళ్లి చేసుకోననుకో భర్త మాట వినాలా, అత్త మామ మాట వినాలా, పని చేయాలి, బానిసత్వం మాకు వద్దు అని ఇప్పుడు పట్టుదల పట్టారు లేడీస్ ఎక్కువ. మాకు బానిసత్వం వద్దు, మేము ఇంటి పని చేయాలన్నా, మేము వంట కుందేలాగా ఉండాలన్నా, ఇంత చదువుకొని జాబులు చేసి మా కాళ్ళ మీద మేము నిలబడి, మాకు అవసరమా, మేము బతికినన్నాళ్ళు బతుకుతాం, లేకపోతే పోయేటప్పుడు పోతాం ఒంటరిగానే, మాకు ఇది అంత వద్దని చాలా మంది నిర్ణయాలు తీసుకుంటారు. ఎట్ట జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళు ఈ అన్నాలు ఆ బ్రతుకు ఎంతసేపు ఉంటే ఒంటరిగా ఒక పలకరించే వాళ్ళు ఉండరు. ఇప్పుడు లేచినా లేకపోయినా ఒక తోడు ఉంటే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా పలకరిస్తారు కదా. కడుపు పుట్టిన వాళ్ళు ఉన్నా కూడా మా అమ్మ లేవలేదని కాసేపు కాకపోతే కాసేపు అయినా పలకరిస్తారు కదా. అందుకని ఒంటరిగా ఉండేవాళ్ళు. మీరు ₹1,00,000 సంపాదిస్తే మాత్రం ఏం ఉపయోగం, 2 లక్షలు సంపాదించినా ఏం ఉపయోగం? మీకు ఆ చెట్టు కింద ఉండేవాడికి తేడా లేదుగా. అడుక్కొని తినే వాళ్ళైనా ఇద్దరు జంటగా ఉంటారుగా, పిల్లల తల్లులు మంచి హ్యాపీగా ఉంటారుగా వాళ్ళు. అందుకని వాళ్ళని చూసి అని సిగ్గు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒంటరిగా ఉండాలనుకున్న మహిళలకైనా పురుషులకైనా దయచేసి ఇంకా మీరు సంపాదించి ఏమిటికి, మీరు చదివిన చదువు ఏమిటికి, ఏమిటికి వ్యర్థమైపోతుంది, మీ జీవితం వ్యర్థమైపోతుంది, మీరు పుట్టినందుకు వ్యర్థమైపోతుంది. అందుకని దయచేసి మీరు వాళ్ళకు కూడా కొన్ని భయాలు ఉంటాయి కదమ్మా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో చూస్తున్నట్లయితే భర్తలు భార్యలు చంపేయడం, లేదంటే భార్యలు భర్తలు చంపేయడం, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో దీని గురించి కూడా భయపడి పెళ్లి అనేది కొంచెం ముందుకు వెళ్ళలేకపోతున్నారు యువత. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దయచేసి అందరికి ఉండదు ఇలా, అందరూ ఉండరు, ఏదో 100లో 10% ఉంటారు. దయచేసి భయపడే వాళ్ళకి చెబుతున్నా, భయపడొద్దు మీరు. ఈ ముందుగా తిరగమరిగిన వాళ్ళే ఇట్ట భయపడేది. నేను వాళ్ళని కూడా అసలు తిట్టాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే దయచేసి ఇట్ట భయపడొద్దు. ఒక 10% ఏమో తిరగమరిగిన వాళ్ళు చేసుకోరు, ఒక 10% ఏమో ఎట్టాటి వాళ్ళ సమాజం మీద అన్ని జరిగే చూసి ముందుగానే భయపుట్టి చేసుకోవట్లేదు, జీవితం ఆగం చేసుకుంటారు. అమ్మా అది అసలు ఉండనే ఉండదు, అది సృష్టి ధర్మం కాదు. మనిషి పుట్టినాక మగ పుట్టినాక ఆడ పుట్టినాక పెళ్లి చేసుకోవటమే ధర్మం. ఒక కుటుంబం సమాజం మీదకి తీసుకురావటమే ధర్మం. అందుకని దయచేసి ఒకళ్ళిద్దరిని చూసి మీ జీవితాలు ఆగం చేసుకోవద్దు. ఒక 10% చూసి 90%ని మీరు నిర్ణయం చేయొద్దు, జడ్జ్ చేయొద్దు. 90% బాగానే ఉన్నారు కదా, పిల్లలతోటి కుటుంబంతో భర్తతోటి భార్యతోటి సంసారం ఉన్నా లేకపోయినా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదా.
అందుకని ఈ 90 మందిని పరిగణలో తీసుకోరు, 10% పరిగణలో తీసుకొని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి ఇప్పుడు పిల్లల్ని అంటారు. ఇప్పుడు మా పిల్లలు కూడా పెళ్లి చేసుకొని, నా కొడుకు కూడా పెళ్లి చేసుకొని, కోళ్ళు వస్తే అల్లుడు వస్తే పిల్ల పాపలతో ఉంటే నేను కూడా కుశాలు కొంటా. కానీ ఆ తల్లిదండ్రులు కూడా అనుకుంటారు కదా పక్కన వాళ్ళని చూసి. అందుకని వాళ్ళకు కూడా ఆ గర్భశోకం పెట్టొద్దు. మీరు దయచేసి మిమ్మల్ని కన్నందుకు మీరు కూడా మీ ధర్మం మీరు నిర్వర్తించండి అని నేను కోరుకుంటున్నాను. ఒంటరిగా ఉండే వాళ్ళకి ఎవరికి జరగవమ్మ, దయచేసి మీరు భయపడొద్దు. పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ ధర్మం ప్రకారం మీరు చేసే పని మీరు చేయండి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. దానివల్ల అసలు గొడవలే రావు. అట్టుంటే సమానంగా ఉంటారు ఇద్దరు భార్యాభర్తలు. నాది నాకే, నీది నీకే, నా సమానత్వం నాకు కావాలి, నీ సమానత్వం నీకు కావాలి అన్నప్పుడే విడిపోతారు. కానీ అచ్చలు ఎక్కువ నడుతున్నాయి. కానీ మరి 15 ఏళ్ల కింద ఏడ నడుతున్నాయి ఇవన్నీ లేవు కదా. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మ. అయితే చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక తల్లి ఇద్దరు ఇంటర్ చదువుతున్న పిల్లల్ని తీసుకొని సో అంటే గూడ్స్ ట్రైన్ దగ్గరికి వెళ్ళి అంటే ఆ ట్రాక్ మీదకి వెళ్ళి చనిపోవడం అయితే జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఆవిడకి ఆర్థిక ఇబ్బందులు లేవు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కానీ ఇద్దరు పిల్లలు అంటే వాళ్ళు ఇంటర్ చదువుతున్నా కూడా మరి ఆ తల్లి పిల్లల్ని ఎలా మోటివేట్ చేసి అట్లా చేసిందంటారు? ఇంట్లో ఫ్యామిలీ అంతా మాకు ఓకే అంటారు. అత్తమామ కూడా మా కోడలు దేవత అంటాడు. వాళ్ళ భర్త కూడా నాకు అమ్మ అది మంచిగా చూసుకుంటుంది, నన్ను చాలా మంచిది అని భర్త చెప్తాడు. మరి ఇలా ఏది లేదు, ఎందుకు చచ్చినట్టు ఎవరికి తెలియటం లేదు, పోలీసు వాళ్ళకే తెలియటం లేదు, ఇంకెవరికి తెలుస్తుంది. చాలా మంచిది. ఒకవేళ నా ఆలోచన ఏంటంటే సరే పిల్లల్ని అట్లా చంపుడు అది మంచిగా అనిపించలేదు. వాళ్ళ భవిష్యత్తు కదా ముందు, మళ్ళీ మంచిగా చదువుకునే పిల్లలు, ఒక లంగలు కాదు దొంగలు కాదు. అట్లా ఒకవేళ ఏదన్నా డిప్రెషన్లో ఏదన్నా ఉంటే ఒకవేళ నేను చనిపోతే నా పిల్లలు ఏంది అని అనుకుందో ఏమో తెలియదు. కానీ అట్లా పిల్లల్ని చంపడం మాత్రం చాలా బాధ అనిపించింది. ఆ పిల్లలైనా ఎంత చక్కగా ధైర్యం చేసి తల్లి బాణంగానే పోయి దాని కింద పడ్డారంటే చూసే జనంగానే మన భారతదేశం చాలా మంది బాధపడుతుంది పిల్లల్ని చూసి. అంటే అక్కడ సిచ్యువేషన్ చూసినట్లయితే చాలా మంది అంటున్నారు ఇంటర్ చదువుతున్నారు కదా పిల్లలు, సో కావాలని అనుకుంటే తల్లిని కూడా ఆపొచ్చు, మోటివేట్ చేయొచ్చు. కానీ ఎందుకు పిల్లలు తల్లితో ఇట్లా మద్దతు? లోన ఏమున్నది ఎవరికి తెలియదు, వాళ్ళు కనీసం ఎవరికి తెలియనియలేదు. ఒకళ్ళ చెల్లులోనో ఇంకేదన్నానో ఏదైనా బయటపడుతుంది. కానీ ఆమె మాత్రం చాలా మంచిదట, ఆమెకు మంచి పేరుంది. ఇప్పుడు తల్లే పక్కన ఉంటుందట, తల్లి కూతురులే ఉంటారట దగ్గర. తల్లి కూడా అంటుంది కానీ నా బిడ్డ చాలా మంచిది, ఆమె డ్యూటీ ఏందో ఆమె ఏందో చేసుకుంటుంది. మరి ఎందుకు ఇట్లా అయిందండి? వాళ్ళ మామ అట్లనే, అత్త అట్లే, అలా ఫ్యామిలీ గురించి చాలా మంచిగా చెప్తాండ్రు, డీసెంట్ వాళ్ళు అని చెప్తుండ్రు. అసలు ఎందుకు తెచ్చింది ఎవరికి బయటపడతలేదు కదా. అంటే ఇప్పుడు కొంతమంది ఆవిడతో వర్క్ చేసిన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ చెప్తున్నారు ఆవిడ కొంచెం అంటే ముందు ఒంటరితనంతో బాధపడిందంట. అంటే దాని గురించి కూడా ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుని ఒకవేళ ఒంటరిగా బాధపడ్డది అనుకో, పిల్లల్ని తొలకపోయి చంపుద్దా? ఇప్పుడు ఒంటరిగా ఉన్నదనుకో, వాళ్ళ భర్త అక్కడ ఎందుకు డ్యూటీ చేస్తాడు, మన సంపాదన సరిపోదా, మనకు మంచిగానే ఉందని ఆడ ఎందుకు మనకి సంపాదన చాలదని ఇక్కడే ఉంచుకోవచ్చు కదా. ఇక ఒంటరిగా ఎట్లుంటావు? సరే పిల్లల్ని దగ్గర నుంచి చదివించుకోవచ్చు కదా. మరి అక్కడే ఎందుకు హాస్టల్ వేసి చదువు ఇచ్చింది? ఇంకా ఒంటరిది ఎట్లా అయింది? ఏది ఉన్నదో మనకు బయటపడతలే. ఆమె ఒక ఆడామే, ఆమెలోన ఏ బాధలు ఉన్నాయో ఎవ్వరికి తెలియటం లేదు. పోలీసు వాళ్ళే అంతు చిక్కకుండా ఆలోచించుతాండ్రు దీని గురించి. కాకపోతే కొంతమందికి చూసేటోళ్ళకి నిజంగా బాధ అనిపించింది. ఆ ఇద్దరు ఆడపిల్ల ఏమో, ఆడపిల్ల మగపిల్ల కదా, అలా జీవితం వాళ్ళకి ఇంకా చాలా ఉంది కదా. అంటే ఆ సిచ్యువేషన్ జరగకముందు చర్లపల్లి రైల్వే స్టేషన్లో కూడా ఒక గంట సేపు అటు ఇటు తిరిగిన విజువల్స్ కూడా చాలా బయటకు వస్తున్నాయి. ఆ సిచ్యువేషన్లో కూడా ఆ పిల్లలు ఇద్దరు కూడా తల్లిని పట్టుకునే ఉన్నారు, గ్యాప్ కూడా లేదు. చచ్చిపోదాం అనగానే పిల్లగాళ్ళ చెప్పకుంటేనే బండికి నీ తీసుకొస్తుందా ఎదురు? ఆ పిల్లగాళ్ళ కూడా మోటివేషన్ చేసింది. ఆ పిల్లల్ని కూడా మరి ఆ పిల్లల మైండ్ కూడా మరి వాళ్ళకి ఎందుకు భయం అనిపించలేదో ఏమోలే, కానీ చాలా బాధ అనిపిస్తుంది అది చూసేటోళ్ళందరూ కూడా. అయ్యో పిల్లల్ని ఒకలా ఆమె ఏదన్నా బాధలుండి చనిపోయిన పిల్లల్ని ఉంచైనా కొంతమంది చనిపోతారు, బుడ్డ పిల్లల్ని ఉంచైనా కొంతమంది చచ్చిపోతారు. ఈమె అంత పెద్ద పిల్లల్ని ఆమె అట్లా చచ్చిపోయిందంటే చాలామందికి బాధగా ఉంది చూసేటోళ్ళకు. ఆడవాళ్ళకైతే మరీ బాధ, మగవాళ్ళకు కూడా బాధలే. ఇప్పుడు వాళ్ళ భర్త ఇప్పుడు వాళ్ళ తల్లిని వదిలిపెట్టింది, వాళ్ళ తల్లి ఒకటే ఏడుతుంది. అది బాధాకరం. ఎవరే కానీ ఇలాంటి పనులు చేయకూడదు. ఏ బాధ ఉన్నా సరే ఆడమే అనుకో, వాళ్ళ భర్తలే ఏ బాధ ఉన్నా ఎదుర్కోవాలా, నిలబడాలా, బతకాలి. సావే దానికి కారణమా?
సావే కారణం అంటే ఎంతమందో చచ్చిపోతారు, రోజుకి ఎంతమందో, ఎన్నో బాధలు ఇబ్బందులు, ఎన్నో ఫ్యామిలీలు ఉన్నాయి. ఈ ఒక్కతే ఎందుకు అట్లా చేసుకుంది, బాధగా ఉందమ్మా. అయితే రీసెంట్గానే సీతక్క మాట్లాడడం జరిగింది మేడారం జాతర గురించి. అంటే జాతర గురించి కొంచెం తప్పుడు ప్రచారం అనేది చేశారు. సో అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశాము కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి అని చెప్పేసి మాట్లాడారు. అసలు ముందు దానికి ఇప్పటికీ మేడారం జాతర డిఫరెన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది? జాతర గురించి చెప్పడానికి ఎవరికి లేదు. ముందు దానికి ఇప్పుడు అంటే ఇంకా ఇప్పుడు మంచిగా చాలా బాగా చేసింది. సీతక్క ఏదేమో కానీ సీతక్క మాత్రం సమ్మక్క గద్దెలు కానీ దాని డెకరేషన్ కానీ వేరే దేశ పొలం తీసుకొచ్చి డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ ఏదైనా ప్రతిదీ అంటే మరి ఈ సంవత్సరం ఎక్కువ లక్షల మంది పెరిగినరు. దానికి ఇంకా ఆమె ఏం చేస్తుంది, భూమి అని కొనుక్కొచ్చి ఇంకా ఆడ ఏమైనా అద్దెకి తీసుకొచ్చి పెట్టేది కాదు కదా. ఇది అంటే నిజంగా అంటున్నా, అది తీసుకొచ్చి పెట్టేది కాదు. సీతక్క చేసిన తప్పే ఉంది. ఈ సంవత్సరం బాగా చేయాలనుకుంది, వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక చేసిండ్రు. ఇంకా బాగా ఎక్కడ చేయలేదు చెప్పు. ఎన్ని బస్సులు ఎక్కువ వేసిండ్రు? 4000 బస్సులు. ఆ బస్సులు అన్నీ వేసి ఈ సంవత్సరం అసలు పబ్లిక్ డబల్ పెరిగిండ్రు. పెరిగినందుకు కొద్దిగా గిజగిజ కాకుంటుంటుందా? నీళ్ళు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. వండుకురు కొందల లక్షల కోళ్ళు దగ్గర లక్షల ఏటలు. అయినా ఇంకోటి మేడారం సమ్మక్కది, ఆమెది ఇంకా కన్నుల పండగ ఇంకా ఇంతకన్నా బాగా జరుగుతుంది. ఇంకా ఇంతమంది కావాలని ఆ తల్లి కోరుకుంటుంది. అంతేగాని సమ్మక్కది సీతక్క ఏం లేదు. సరే చాలా బాగా చేసింది సీతక్కకు. మేమే అనుకుంటున్నారే ఈ సంవత్సరం చాలా డెకరేషన్లు కానీ బాగా చేసింది. మనం చేసిన దానికి చేయని దానికి అనకూడదు కదా. ఎవరో పడని వాళ్ళు అంటారు, అవన్నీ మనం పట్టించుకోవద్దు. వాళ్ళదేందో వాళ్ళ వంతు వాళ్ళు చేశారు అంతే. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అంత మంచిగానే చేసిండ్రు. ఇంకా అంతకంటే ఎక్కువ జనాలు పెరిగింది ఈ సంవత్సరం. 3 ఏళ్ల కంటే ఈ సంవత్సరం ఎక్కువ పెరిగింది. చాలా బాగుంది. ఎవరు ఇంకా సీతక్క బాగా జలి అయ్యి అని ఏమి అనుకోకూడదు లెక్క ప్రకారం అయితే. ఈ మేడారం జాతర ఎన్ని ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇంకా ఐడియా అంటే కొన్ని ఏళ్ళ కింద అంటే వాళ్ళు వడ్డేలు చెప్తా ఉంటారు కదా, మనం వింటాం కదా. అప్పుడు చిన్నగా వడ్డేల కాడిపోయి గవర్నమెంట్లో పడి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనం మొక్కుతే ఏదన్నా అవుతుంది అనుకో, మనం పోతూనే ఉంటాం కదా. అట్లా పబ్లిక్ మన తెలంగాణ జిల్లాలో సమ్మక్క సారలవ్వ తల్లి పెద్ద జాతర, మినీ మేడారం. ఇంకా కోట్ల మంది పెరుగుతారు, ఇంకా లక్షల మంది వస్తారు. మనం ఇంకా కన్నులు కూడా ఉండవు. ఇంకా స్థలం సరిపోదు. ఇంకా బాగా చేస్తారు అనుకో. ఈ సంవత్సరం సీతక్క బాగా చేసింది మేము అనుకుంటున్నాం. అక్కడ మైపాద పక్కన అక్కడ కూడా గద్దెలు ఉంటే వాళ్ళు చెప్పారు సీతక్క డబ్బు కూడా ఇచ్చేదట. ఇంకా వాటికి ఖర్చులు కాగా ఇంకా మాకు డబ్బులు మిగిలే, మాకు సీతక్క ఇలా చేసింది అలా చేసింది అని చెప్తాం. సీతక్క నువ్వు చాలా బాగా చేసినావు, నువ్వు తెలంగాణ బిడ్డవే కదా. సమ్మక్క సారలవ్వ అంటే అందరికీ తల్లే, మీకని కాదు. బాగా చేసినావు సీతక్క. ఎవరన్నా ఏదన్నా పట్టించుకోవద్దు, మీదేందో మీరు చేసుకుంటూ పోండ్రి అంతే. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.